డిజిటల్ ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతున్నా అందులో దాగి ఉన్న ప్రమాదాలు అదే వేగంతో పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు రోజురోజుకి తమ పనితీరును మారుస్తూ అత్యాధునిక పద్ధతుల్లో డేటా హ్యాకింగ్కు పాల్పడుతున్నారు. తాజాగా ప్రపంచంలోని అత్యంత ప్రముఖ సంస్థలు యాపిల్, గూగుల్, ఫేస్బుక్, గిట్హబ్, టెలిగ్రామ్ సహా పలు ప్రభుత్వ వెబ్సైట్ల యూజర్ల లాగిన్ వివరాలను సైబర్ నేరగాళ్లు భారీగా లీక్ చేసినట్లు వెల్లడైంది. సైబర్ భద్రతా పరిశోధకులు గుర్తించిన ఈ డేటా ఉల్లంఘన ప్రపంచంలోనే ఇప్పటివరకు సంభవించిన అతిపెద్ద డేటా లీక్ ఘటనలలో ఒకటిగా పేర్కొంటున్నారు. ఫోర్బ్స్ మే 23న ప్రచురించిన నివేదిక ప్రకారం హ్యాకర్ల చేతిలో పడిన పాస్వర్డ్ల సంఖ్య 16 బిలియన్లకు చేరింది. గతంలో 184 మిలియన్ల లాగిన్ వివరాలు లీక్ అయ్యాయని గుర్తించగా ఇప్పుడు ఆ సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ భారీ లీక్ ముప్పు ప్రధానంగా సామాజిక మాధ్యమాల యూజర్ల ఖాతాలపైనే కాక డెవలపర్ ప్లాట్ఫామ్లు, వర్క్ మెయిల్ ఖాతాలు, ప్రభుత్వ సంబంధిత వేదికలపై కూడా విస్తరించి ఉంది. డేటా విశ్లేషణలో 30 డేటా సెట్లు బయటపడగా ఒక్కో డేటా సెట్లో సగటున 3.5 బిలియన్ రికార్డులు ఉన్నట్లు గుర్తించారు. ఈ డేటా సెట్లలో 2025 మొదటి త్రైమాసికం నుండి యాక్టివ్గా ఉన్న ఖాతాల వివరాలే ఎక్కువగా ఉన్నాయి. వీటిలో వర్క్ ఈమెయిల్స్, VPN లాగిన్లు, API యాక్సెస్ వివరాలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి చాలామంది యూజర్లు తమ పాస్వర్డ్లను మార్చకుండా సంవత్సరాల తరబడి వాడుతున్నట్లు భావిస్తున్నారు. ఇది హ్యాకర్లకు భారీ లాభంగా మారుతోంది. ఈ దాడుల నేపథ్యంలో గూగుల్ తన వినియోగదారులకు పాస్వర్డ్ల భద్రతపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పాత లాగిన్ పద్ధతులను పక్కన పెట్టి పాస్ కీస్ వాడాలని, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి చేయాలని సూచిస్తోంది. పాస్ కీస్ అనేవి బయోమెట్రిక్ ఆధారితమైన లాగిన్ సిస్టంలో, ఉదాహరణకు ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడి వంటివి. గూగుల్ ఈ పద్ధతిని ఫిషింగ్ ప్రూఫ్ టెక్నాలజీగా అభివర్ణిస్తోంది. ఎందుకంటే ఇవి వినియోగదారుడి పరికరాల నుంచే యాక్సెస్ కల్పిస్తాయి. పైగా ఎవరైనా మోసపూరితంగా పాస్వర్డ్ అడిగినా ఈ పద్ధతిలో లాగిన్ డేటా బయటకు వెళ్లే అవకాశం ఉండదు. సామాన్య వినియోగదారులకు ఎవరైనా పాత పాస్వర్డ్లను వాడుతూ ఉంటే అవి ఇప్పటికే లీక్ అయి ఉండే అవకాశం ఉంది. అందుకే వెంటనే పాస్వర్డ్ను మార్చాలి. అలాగే ప్రతి ఖాతాకు వేరే పాస్వర్డ్ను ఉపయోగించడం, 2 స్టెప్ వెరిఫికేషన్ అమలు చేయడం వంటి భద్రతా చర్యలు తీసుకోవాలి. ప్రపంచం పూర్తిగా డిజిటల్గా అవతరించగా వ్యక్తిగత డేటా విలువ అటువంటి సాంకేతిక నేరగాళ్లకు మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, టెక్ సంస్థలు సైబర్ భద్రతను మెరుగుపరచడంలో మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాక వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ తమ ఆన్లైన్ భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.